మనకి స్టార్టింగ్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ 21వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఉందన్నమాట అండి. మరి దీనికైతే కనుక ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా, మోడిఫై చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే కనుక మీకు ఇందులో అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట అండి. ఓన్లీ పేమెంట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీనికి డౌన్లోడ్ హాల్ టికెట్, దీనికి ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటుందండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ప్రిలిమ్స్ కి నవంబర్ డిసెంబర్ లోని మీ ఈమెయిల్ ఐడికి అయితే కనుక దీనికి సంబంధించిన మెయిల్ అయితే వస్తుందన్నమాట అండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కనుక మీకు డిసెంబర్ జనవరిలో ఉంటుందన్నమాట అండి. సో ఇలాగ మీరు కాల్ లెటర్స్ అయితే కనుక మీరు ఎగ్జామినేషన్ కి ముందుగా ఒక 1 వీక్ ముందు మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. ఇదైతే కనుక మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడైతే కనుక ఈ అసలు క్వాలిఫికేషన్ తో పాటు ఏ పోస్టులకి ఎన్ఎస్ పోస్టులు ఓపెన్ అయ్యాయి ఏంటి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి. మెయిన్ గా క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదండి. దీనికి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కి అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారన్నమాట. ఎనీ డిగ్రీ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మాట అండి. బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్ ఇంకా అందరూ వచ్చేస్తారు అనమాట అండి ఎనీ డిగ్రీ అంటే. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కి అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అనమాట. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చారు. బట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ బై క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్. అంటే ఏంటంటే ఇది ఎనీ డిగ్రీతో పాటు ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట అండి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, తర్వాత యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత పిసికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటే బీటెక్ లో ఐటీ ఉంటుంది కానీ వాళ్ళు, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ, ఇన్ని వర్గాల వారికి ఈ ఆఫీస్ స్కేల్ 1 లోనే అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నారు అనమాట అండి. అలాగే ఆఫీసు స్కేల్ 2 కి అయితే కనుక జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ మాట అండి. బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పినవన్నిటినీ కూడా దీనికి కూడా వర్తింపజేస్తున్నారు అనమాట. అంటే అన్ని రకాల ఉన్న గ్రూప్స్ అన్నిటినీ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు అనమాట అండి. ఇది చాలా మంచి విషయమే కదండి. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్స్, ఇది కూడా డిగ్రీ ఉండాలంటున్నారు. దాంతో పాటు ఇది బ్యాచిలర్ డిగ్రీని ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని, మళ్ళీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% మార్క్స్ అగ్రిగేటెడ్ సర్టిఫికేట్ అసోసియేట్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. దీంతో పాటు ఇంకా ఏంటంటే అంటే ఇది అంతా కూడా బీటెక్ వాళ్ళకి సంబంధించింది అనమాట అండి. అలాగే ఇందులో లా చేసిన వాళ్ళకి ఉందన్నమాట. అలాగే దీంట్లోనైతే కనుక ఇంకా ఎంబీఏ చేసిన వాళ్ళు, మార్కెటింగ్ కూడా దీనిలో ఆప్షన్ ఉందన్నమాట. ఇంకా ఆఫీసర్ స్కేల్ 3 కూడా అంతే. బీటెక్ డిగ్రీతో పాటు నేను చెప్పినవన్నీ అంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా అన్ని డిగ్రీతో పాటు ఇంకా ఇవన్నిటినీ కూడా తీసుకుంటాం. అంటే కామన్ గా అన్నిటికీ ఉంటుంది అనమాట. మల్టీపర్పస్ దానికి మాత్రమే ఎనీ డిగ్రీ మాట. మిగతా అన్నిటికి వీటితో పాటు వాటితో పాటు దీన్ని కూడా తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ మనం ఏజ్ గాని చూసామనుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే కనుక బిట్వీన్ 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు, ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ కి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు, అలాగే స్కేల్ 2 కి అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు, స్కేల్ 3 సీనియర్ మేనేజర్ కి అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కనుక ఇస్తారన్నమాట. మరి ఇది అప్లికేషన్ ఆన్లైన్ లోని మనం పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీరు ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, 10th క్లాస్, డిగ్రీ, అలాగే ఇంకా నేను చెప్పిన ట్రేడ్స్ లో, నేను చెప్పిన గ్రూప్స్ లో మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. దీంతో పాటు ఒక డిక్లరేషన్ ఉంటుందండి. ఆ డిక్లరేషన్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు మెయిన్ గా మీ అప్లికేషన్ మీరే పెట్టాలన్నమాట. మీ అప్లికేషన్ వేరే వాళ్ళు పెట్టడానికి కావద్దు. ఎందుకు అంటే కనుక దీనిలో లైవ్ ఫోటో అనేది ఉంటుందన్నమాట అండి. మీరు అప్లోడ్ చేయాలి ఫోటోని, దాంతో పాటు లైవ్ ఫోటో కూడా ఉండాలన్నమాట అండి. దీంతో పాటు మీరు సిగ్నేచరు, థంబ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అది లేడీస్ కైనా జెంట్స్ కైనా సరే ఇద్దరికి కూడా అన్నమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ను కూడా మీరు అక్కడ వేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట అండి. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మీరు మీ అప్లికేషన్ ని కంప్లీట్ చేసేయండి. దీనికి ఫీజు కూడా ఉందన్నమాట అండి. మామూలుగా అయితే కనుక 850 రూపాయలు మాట. మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే కనుక 175 రూపాయలు మాత్రమే ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా 850 రూపాయలు ఫీజు పే చేయాల్సి వస్తుంది అనమాట ఆన్లైన్ లోనే. ఈ అప్లికేషన్ కంప్లీట్ గా ఆన్లైన్ అప్లికేషన్ అనమాట అండి. ఆఫీస్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీతో 7,972 పోస్టులు ఉన్నాయటండి. స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కి 3,907 పోస్టులు ఉన్నాయంటే అక్కడే 11,000 దగ్గర పోస్టులు వచ్చాయన్నమాట. 13,217 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిందని. ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. బీటెక్, డిగ్రీ, ఎంబీఏ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అంటే ఇప్పుడు 4th year చదువుతున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
దీన్ని అయితే కనుక ఉపయోగించుకోండి. అవుతున్న వాళ్ళైతే పర్సూయింగ్ అని పెట్టండి, అయిన వాళ్ళైతే కనుక కంప్లీట్ అని పెట్టి మీ డిగ్రీ ఎప్పుడైందో ఏంటో అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట.